ఉగ్రవాద సంస్థని మనం నమ్మాల్సిందే. ఈ మాట అమెరికాకు సంబంధించినటువంటి మాజీ రక్షణాధికారి అమెరికన్ సైన్యానికి చెప్తున్నాడు, అమెరికన్ ప్రభుత్వానికి చెప్తున్నాడు. అదేంటి ఉగ్రవాదులను నమ్మడం ఏంటి? ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వాలని చెప్తున్నాడా, లేకపోతే ఉగ్రవాదులకి శిక్షణ ఇవ్వమని చెప్తున్నాడు, లేకపోతే ఉగ్రవాదుల్ని ఏమైనా చేర్చుకోమని చెప్తున్నా అంటే కాదు. ఐఎస్ఐఎస్కే ఏదైతే రష్యాలో దాడి చేసిందో దాంతో ప్రపంచం దృష్టి దాని మీద పడింది. అలా పట్టం కోసమే అది అలాంటి విధ్వంసానికి పాల్పడింది. ఇప్పుడు ఐఎస్ఐఎస్కే తర్వాత భారత్కి హెచ్చరికలు జారీ చేసింది, అమెరికాకి, ఫ్రాన్స్కి ఇట్లాంటి దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఐఎస్ఐఎస్కే చేసిన వార్నింగ్ని నమ్మండి. అది ఆల్రెడీ ఇక్కడ ఏదో గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉంటుంది, ఏ స్లీపర్ సెల్స్ని ఇక్కడికి పంపించి ఉంటుంది. మన దేశంలోకి చొరబాటుదారుల పేరుతో చాలామంది వచ్చారు, శరణార్థుల పేరుతో వాళ్ళందరికీ మనం లైఫ్ ఇచ్చాం. వాళ్ళకి ఈవెన్ మనమే ఏటీఎం కార్డులు కూడా ఇచ్చాం. కాబట్టి వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్ళల్లో ఎవడు కోవర్టో మీకు తెలియదు. రాబోయేటువంటి రోజుల్లో అలాంటి వాళ్ళతోనే ఇట్లాంటి ఉత్పాతాలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలర్ట్గా ఉండండి, అన్నీ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు మాజీ సైనిక అధికారులు అమెరికన్ ప్రభుత్వానికి.